హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదైతే నిన్నటి రోజు వీడియో అండి. మీ అందరికీ చెప్పాను కదా, అమ్మ అయితే ఇంట్లోనే చనిపోయారు అలా అనేసి. అంటే ఆ రోజు తేదీ అన్నీ బాగానే ఉన్నాయంట. చిన్నగా నక్షత్రం ఏదో బాగాలేదు అని పంతులు గారు చెప్పారండి. అండ్ మాకు ఇంట్లో కూడా చాలా నెగిటివ్గా అండ్ అంటే ఎందుకో ఒకలాగా అనిపిస్తుంది. ఇంకా మా డాడీతో మొన్నటి నుంచే డిస్కస్ చేస్తున్నాము. కానీ ఇంకా అదే పంతులు గారిని అడిగితే హోమం చేయాలి ఇంట్లో. హోమం చేస్తే అంత అంటే మనము ఏమైనా దోషాలు అట్లా ఏమున్నా పోతాయి అని చెప్పారండి. అందుకే ఇంకా ఇంట్లో అయితే ఇలా హోమం చేస్తున్నాము. అసలు క్లీనింగ్ మీరు చెప్తే నమ్మరండి. ఈ అంటే మనకి ఆ కార్యక్రమం 12 డేస్ అలా అయిపోయాక మాకు క్లీనింగ్ వాళ్ళు రావడం కూడా స్టాప్ చేశారు. ఎందుకు స్టాప్ చేశారనేది కూడా తెలియట్లేదు. ఇక్కడ అంటే ఒక్కింటికి ఒక్కటే చాకలి వాళ్ళు అలా వస్తారంట. అస్సలు రావట్లేదండి. మాకైతే అంటే ఇప్పుడు మేమున్న పరిస్థితుల్లో అసలు పని కూడా చేసుకోలేకపోతున్నాము. కానీ ఇంకా తప్పదు కదా ఇంట్లో అనేసి. ఇంకా ఇంట్లో పనులు, పిల్లలు చాలా స్ట్రెస్ఫుల్గా ఉన్నాయండి డేస్ అయితే అసలు. అంటే నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను అవి. ఇంకా మా తమ్ముడు వైఫ్, మా తమ్ముడు కూడా వచ్చేసారు. అంటే వాళ్ళైతే మొన్నటిదాకా హైదరాబాద్లో ఉన్నారండి. ఇంకా వాళ్ళు కూడా వచ్చేసారు. ఇంట్లో హోమం ఉంది అండ్ ఇప్పుడు 1 నెల మాసికం అలా ఉంటుంది కదా, ఇంకా అవన్నీ ఉంటాయి. అండ్ డాడీతో కొంచెం టైం స్పెండ్ చేస్తారు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోతారండి కెనడాకి. అంటే సడన్గా వచ్చారు కదా, అంటే వాళ్ళకి ఇద్దరు జాబ్ చేస్తారండి. తమ్ముడు వైఫ్ ఇద్దరు జాబ్ చేస్తారు. తమ్ముడు వైఫ్ అయితే ఒక్కతే అండి. వాళ్ళకైతే అంటే తనకి సిబ్లింగ్స్ కూడా ఎవ్వరూ లేరు. నాతోని చాలా అంటే అక్క అక్క అనేసి చాలా బాగా ఉంటుంది తనైతే. మా మమ్మీతో తను అంటే ఎక్కువ టైం కూడా స్పెండ్ చేయలేదు. ఎప్పుడు మ్యారేజ్ అప్పుడు ఉంది, మధ్యలో ఒక్కసారి వచ్చిందండి అంతే. యాక్చువల్గా మా మమ్మీయే ఇప్పుడు కెనడా వెళ్ళాలి కదా, నేను నా మనవరాల దగ్గరికి వెళ్తాను అలా అనేసి అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేదో. లిటరల్లీ అండి మా తమ్ముడు వైఫ్ అప్పుడు డెలివరీ టైంలో మా మమ్మీ ఆ రోజు నైట్ అంతా నిద్రపోలేదు. మనవరాలు పుట్టేస్తుంది, ఎప్పుడు పుడుతుంది ఏంటి అంటే అక్కడ ముందే జెండర్ చెప్తారు కదా, అమ్మాయి పుడుతుందని మా అందరికి ముందే తెలుసండి. అమ్మ ఎంత ఎగ్జైట్ అయిపోయిందో అసలు చూడని కూడా చూడలేదు. అదే బాధగా అనిపించింది. అసలు మేమందరం ఇలా ఇంట్లో ఉంటే తను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేదో ఎప్పుడూ లేదు కదా. అంటే ఇంకా మంచిగా మనవరాలు మనవాళ్ళు అట్లా వేసుకొని మంచిగా ఉండేవాళ్ళు కదా. ఈ గ్యాప్లోనే ఇలా అయిపోయింది. ఇంకా క్లీనింగ్ వాళ్ళు చెప్పాను కదా, ఎవ్వరూ రావట్లేదండి. స్వీటీ అయితే ఇంకా మళ్ళీ పంతులు గారు వచ్చేస్తారు అనేసి తనైతే ఇల్లంతా మాప్ చేసేస్తుంది. నేనైతే అందరికీ బ్రేక్ఫాస్ట్లు ఇంట్లో మెయిన్గా ముగ్గురు చిన్నపిల్లలు అయిపోయేసరికి చాలా ప్రాబ్లం అయిపోతుందండి. ఈ అమ్మాయికి ఏంటంటే అక్కడే పుట్టి అలా అక్కడే పెరిగింది కదా మొత్తము. ఫస్ట్ టైం ఇండియాకి తీసుకురావడము, అడ్జస్ట్ అవ్వడానికే చాలా టైం పట్టేసింది పాపకు కూడా. అండ్ అసలు అద్వైత అంటే మా ఇంట్లో అందరికీ అండి నిజంగా మా అంటే డాడీ వాళ్ళ సైడు ఆడపిల్లలు ఎలా అంటే ఇప్పటికీ మా డాడీ నా కాళ్ళు మొక్కుతూ ఉంటారు. అంటే ఆడపిల్ల లక్ష్మీదేవి అలా అనేసి. ఇప్పుడు సేమ్ మళ్ళీ మనవరాలు కూడా అంతే అండి. అమ్మకి నాన్నకి ఇద్దరికి చాలా చాలా ఇష్టము ఆడపిల్లలంటే. ముగ్గురు అంటే అబ్బాయిలు పుట్టేసరికి ఇంకా అద్వైత అంటే మాకు అందరికీ చాలా చాలా స్పెషల్ అండి. తను కూడా మంచిగా క్యూట్గా అలా ఉండే అంటే మంచిగా ఉంది కదా మా మమ్మీకి. అందుకే మనవరాల దగ్గరికి వెళ్తాను అలా అనుకుంటూ ఉండేదే. అసలు నాకు తనని చూసినప్పుడల్లా అదే ఎంత బాధగా అనిపిస్తుందో. మా మమ్మీ ఎప్పుడు చెప్తుండేదండి, మా అక్క మా అమ్మకి చనిపోయాక చాలాసార్లు కలలోకి వచ్చేదంట. నేను మళ్ళీ నీ ఇంట్లోనే పుడతానమ్మా అలా అని చెప్పేదంట. ఇంకా అందుకే అమ్మకి ఏంటంటే అమ్మాయిలు పుడితే మన ఇంట్లోనే ఉంటారు కదా అంటే ఆ ఫీలింగ్ ఇంకా పెద్దవాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి. మళ్ళీ మన ఇంట్లోనే పుడతారు అలా అనుకుంటూ ఉండేది. అసలు నాకు ఎర్లీ మార్నింగ్ కలలు నిజమవుతాయి అంటారు కదండి. నాకు నిన్న కూడా కల వచ్చింది, మా మమ్మీ మళ్ళీ బ్రతికి వచ్చేసిందంట. అంటే మా డాడీ డెత్ సర్టిఫికేట్ అవేవో అప్లై చేశారు, అవి వచ్చాయి కూడా. వచ్చినప్పుడు నేను మా అమ్మతో చెప్తున్నాను, అమ్మ నువ్వు బతుకున్నప్పుడు మరి డెత్ సర్టిఫికేట్ ఎలా ఇచ్చారమ్మా అనేసి అనుకుంటున్నానండి నేనైతే. నాకు లిటరల్లీ మా మమ్మీ చనిపోయిందంటే నేను ఇంకా యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను. చెప్తున్నాను కదా, అంత సడన్గా అయిపోయింది. ఎంత హెల్తీగా ఉండేదో నా దగ్గరే. అంటే ఈ మధ్య కాలంలో అసలు విపరీతం అంటే 2025 అంటే అమ్మకి చాలా చాలా దగ్గర అయిపోయానండి. ప్రతి విషయము ప్రతీది చెప్పేది, ప్రతీది ప్రేమ ఎక్కువైపోయింది మా అమ్మకు కూడా లిటరల్లీ. ఇంట్లో మంచిగా ఈ ఫిబ్రవరిలో అంటే ఇప్పుడు మంచి రోజులు లేవు కదా, ఫిబ్రవరిలో అద్వైతకి మంచిగా చెవులు కుట్టిచ్చేసి ఇట్లా ఏదైనా ఫంక్షన్ చేద్దాము. అండ్
అంటే మంచిగా సెలబ్రేషను ఉన్నంతలో మేమన్నా కనీసము ప్రశాంతంగా హ్యాపీగా అట్లా ఉండాలి అనుకున్నామండి. కానీ ఈ గ్యాప్‌లోనే ఇలాంటిది ఒకటి చెయ్యాల్సి వస్తదనేసి మేము అసలు ఎప్పుడు కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇంకా పంతులు గారైతే మార్నింగే వచ్చేసారండి. ఇంకా మార్నింగే హోమము అదంతా అది దానికైతే అన్ని ఏర్పాట్లయితే చేస్తున్నారు. ముందు రోజు నైటే వెళ్ళి అన్నీ తీసుకొచ్చేసానండి. ఇంకా అంటే హోమానికి కావాల్సినవి అవన్నీ తెచ్చేసుకుని అంటే ముందే ప్లాన్డ్‌గా ఉంటే ఇంకా ఇప్పుడు ఏదైనా కావాలి అన్నా మేము కరీంనగర్ దాకా వెళ్ళాలి. అమ్మ వాళ్ళు ఉండేది తిమ్మాపూర్ అండి. అంటే సిటీకి ఒక 10 కిలోమీటర్స్ ఉంటది. ఇంక అందుకే అన్నీ ఒకటికి 2 సార్లు కనుక్కొని అన్నీ అంటే ఏదైనా చేసేదైనా కొంచెం మంచిగా చేయాలి. లైఫ్‌లో అసలు మస్తు బాధ అనిపిస్తుందండి. మా డ్యాడీ చిన్న పిల్లోడిలా ఏడుస్తున్నారా, నా మేమసలు నేను మా ఇంకా నన్ను వదిలేయండి. మా తమ్ముడైతే అంటే అబ్బాయిలకు ఆబ్వియస్లీ అమ్మ అంటే ఎంత ప్రేమ ఉంటది కదా! మా వాడు కెనడానే వెళ్ళిపోవడము, అక్కడే అంటే ఫైనాన్షియల్‌గా అన్నీ కొంచెం ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్నాయి. ఇప్పుడిప్పుడే కొంచెం బెటర్ అవుతుంది. అండ్ మా తమ్ముడు కూడా ఏంటంటే ఇంకో 2, 3 ఇయర్స్‌లో ఇండియా వచ్చేస్తాను. అమ్మ, నాన్న అప్పుడు తనతోనే ఉండొచ్చు గదా! అండ్ ఇప్పుడు ఇంత పెద్ద ఇల్లు కట్టుకున్నారు గదా! ఇంకెప్పుడైనా వెకేషన్‌కి వచ్చినా ఇక్కడ బావుంటది. ఇలా చాలా చాలా లైఫ్‌లో అన్నీ ఎక్కువ అనుకున్నామండి. మేమెప్పుడూ ఒకరి గురించి అంటే ఎవరు మాకు నేను అంటే వేరే వాళ్ళ గురించి ఆలోచించి నెగెటివ్‌గా ఆలోచించడము మా ఫ్యామిలీ వరకి, మా వరకే మేమెప్పుడైనా అంతే అండి. ఏ డిస్కస్ చేసుకున్నా మా వరకే. మనమేం చేద్దాము ఇలానే అనుకునే వాళ్ళం కానీ, ఒకరి గురించి చెడు కూడా కోరుకునే వాళ్ళం కాదు. మా అమ్మ, మా నాన్న ఎప్పుడు అదే చెప్తారు మాకు. మన లైఫ్ గురించి మనం చూసుకోవాలి. వేరే వాళ్ళ గురించి పట్టించుకోవద్దు. ఒకరేమన్నా మాట అన్నా కూడా లిటరల్లీ అండి మా తమ్ముడు కూడా అంతే తెలుసా? ఒకరు ఒక మాట అంటే ఏమీ అనడండి. అంత త్వరగా క్విక్‌గా ఏమీ రెస్పాండ్ అవ్వడు. క అంటే చూసి చూసి అదే పెరిగాము. సో, ఇప్పుడేమో అంటే మాకేలా ఎందుకు నెగెటివ్ జరుగుతుంది. అదే అలాంటిదైతే తీసుకోలేకపోతున్నాము. ఇంకేమో అండి అసలు లైఫ్ ఈజ్ హ్మ్. నేను డ్యాడీని చూస్తే కూడా చాలా బాధగా అనిపిస్తుంది. ఎలా ఉంటాడు ఈ మనిషి? హ్మ్. అర్థం కావట్లేదు. ఇంకా అన్ని కాలమే డిసైడ్ చేస్తది అంటారు కదా! చూడాలండి అసలు ఏముంటది, ఏంటి అనేది. ఇప్పుడు ప్రెజెంట్ అయితే నేనున్నాను, పిల్లలున్నారు. కొంచెమన్నా బెటర్ కనీసం ఫుడ్ చేసి పెడితే తినడము, అలా అయితే తింటున్నారు గానీ, ఒక్కరుంటే ఏం చేసుకుంటారు? ఇక్కడ పెద్దగా జనాలు కూడా ఉండరు. అంటే ఉంటారు, కొంచెము ఉంటారు కానీ మనకింకా ఎంతైనా అంటే ఇంట్లో మనిషి ఉన్నంత అయితే ఉండదు కదా! ఇంకా ఇదేదో మృత్యుంజయ హోమము ఏమో అండి నాకు అంతగా తెలీదు ఇవేం హోమాలో ఏంటో. ఇంకా పంతులు గారు వచ్చేసైతే హోమం అయితే చేశారు. ఇలా చేసుకుంటే కొంచెం మనకు కూడా మంచి జరుగుతుందనేసి అసలు మేము గృహప్రవేశం ఎందుకు చేసుకోలేదంటే మేము ఇంట్లో ఫంక్షన్ ఎందుకు చేయలేదంటే స్వీటీ అంటే తమ్ముడు వైఫ్ ఆ టైంలో ప్రెగ్నెంట్ అండి. ఈ హౌస్ మా తమ్ముడికే కదా! మా అమ్మ మా నాన్న ఎప్పుడైనా మా తమ్ముడితోని, స్వీటీతోని అట్లా ఫంక్షన్ చేయాలి. అందరికీ మేము హౌస్ కట్టుకున్నది అంటే మా రిలేటివ్స్ వాళ్ళకి చెప్పాం కానీ ఎవ్వరూ ఇంటికి పెద్దగా అంటే అందరికీ చూపించలేదు. ఇలా ఏదైనా చేసుకుందాము అనేసి అలా అనుకున్నారండి మా అమ్మ, మా నాన్న. చాలా కలలు కన్నారు. నానమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఒక చిన్న హౌస్ కడదాము. అంటే ఇట్లా దేవుళ్ళు అనేవి ఉంటాయి కదా! అక్కడ కూడా ఒక చిన్న హౌస్ అయితే ప్లాన్ చేస్తున్నారు. ఇంకా నేను మా నాన్నకి చెప్పాను, ఏది వద్దు నాన్న ఇంకా అంటే ఇప్పుడు ఇదే మెయింటైన్ చేయడమే కష్టమైపోయింది. అమ్మున్నప్పుడు అంటే ఇప్పుడు ఇంట్లో ఎంతైనా మనిషి ఉన్నదానికి లేని దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా! అసలు ఎందుకు లైఫ్ ఇలా అయిపోయిందనేది అంటే సడన్ చేంజ్‌ని తీసుకోలేకపోతున్నామండి. ఇంకా ఇంట్లో ఎవ్వరు కూడా అస్సలు యాక్సెప్ట్ చేయలేకపోతున్నాము. ఎందుకు అమ్మకి అలా సడన్‌గా అయిపోయింది. ఇంకో కొంచెం అంటే లాస్ట్ టైం మణిపాల్‌కి తీసుకెళ్ళినప్పుడే డాక్టర్‌తో కొంచెం గట్టిగా చెప్పించాల్సిందా? అంటే మా మమ్మీ ఏంటంటే మరీ అంత హెల్త్ ప్రాబ్లమ్ కూడా ఏం లేదండి. డాక్టర్లు ఏదైనా ఉంటే కూడా గట్టిగా చెప్పేవాళ్ళు కదా! రోజు ఇవన్నీ ఆలోచించేసి లిటరల్లీ అండి బుర్ర తిరిగిపోతుంది. నాకు రోజు అంటే నిద్ర పట్టట్లేదు నైటు. దానివల్ల బ్లోటింగు అలా అంటే ఇంకా పడుకున్నప్పుడు కళ్ళు మూసుకున్నప్పుడల్లా ఇలా చేసుంటే బాగుండేదా? అలా చేసుంటే బాగుండేదా? ఎందుకు అమ్మని పంపించాను? బెంగుళూరులోనే ఉంచుకోవాల్సిందా? ఇట్లా 100 ఆలోచనలు వ అసలు అంటే ఇంకా నా బుర్ర ఎలా తిరుగుతుంది. మా నాన్నగారు ఏడ్చేయడము, ఇంట్లో మా తమ్ముడు అన్నీ అంటే వాళ్ళనే నేను ఓదార్చాల్సి వస్తుంది. నన్ను నేను ఇంకా నా బాధ నాకే తెలియాలండి. అంటే తల్లి కూతుర్లకు ఎట్లుంటది చెప్పండి. ఇంకా
దానికి తోడు అమ్మ మరీ అంటే ఏది ఉన్నా నాకే చెప్పుకునేది. ఇంకా నాకంటూ 99% ఏ ప్రాబ్లమ్స్ ఉండకపోయినా అమ్మతోనే, మా అమ్మే నాకు ఏమైనా, ఇంకా మా ఇంట్లో ఏముంటాయి చెప్పండి, చిన్నగా మా డాడీ ఏమైనా అన్నా ఏదైనా ఏదైనా ప్రతీదీ అమ్మ డిస్కస్ చేస్తూ ఉండేది. లిటరల్లీ దేవుడు మా అక్కనైనా నాకు ఉంచలేదు, అమ్మని కూడా ఉంచలేదు ఎందుకు అనేదే బాగా బాధ అనిపిస్తుందండి. మా అక్కని చాలా చాలా మిస్ అవుతున్నాను అసలు. తనైతే ఇంకా మంచిగా ఇన్నోసెంట్ అంటే ఇక రోజు ఇదే అండి, నా మైండ్ అంతా అసలు తిరిగిపోతుంది నా బుర్ర. అంటే ఏదైనా పని చేస్తున్నాను ఇప్పుడు అలా అయితే ఓకే, ఖాళీగా కూర్చున్నాను అనుకోండి అసలు నా బుర్ర అంతా నాకు కళ్ళు తిరిగినట్టు అనిపించడము ఇలా అయిపోతూ ఉంది. మేబీ ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నానేమో అదే అనిపించింది ఎక్కువ. అమ్మో నేనన్నా స్టేబుల్గా ఉండాలి ఇప్పుడు అన్నీ. డాడీకి కూడా షుగర్ లెవెల్స్ అండి, అసలు ఇన్సులిన్ వేసుకోకపోతే ఫుల్గా పెరిగిపోతున్నాయి. ఇప్పటికి ఇంకా ఇన్సులిన్ వాడుతున్నారు కాబట్టి మళ్ళీ టైంకి వంట అయితే చేయాలి కదా. ఇంకా మనం ఎంత బాధపడుతున్నా, ఇంట్లో పిల్లలు ఉన్నారు ఇంకా అనేసి ఇంకా మొత్తం వంట డిపార్ట్మెంట్ అయితే నేనే చూసుకుంటున్నాను. అందుకే మా రిలేటివ్స్లో వాళ్ళని కూడా ఎవరిని పిలవట్లేదండి. అంటే మనం ఎవరినైనా పిలిచి నేనేంటంటే నేను ఒకరికి ఎప్పుడు పని చెప్పాలి అనుకోనండి, నా పని నేనే చేసేసుకుంటాను. అంటే నేను చేయగలిగినంత చేస్తానండి. ఇంకా అందుకే ఇంకా వంట అయితే చేసేస్తూ ఉన్నాను. ఇవాళ పిల్లల కోసం అయితే కొంచెం క్యారెట్ ఫ్రై చేద్దాము. అండ్ ఇంట్లో వంకాయలు అంటే ఇంట్లో హోమం చేస్తున్నారు కదా, ఇంకా నాన్ వెజ్ కూడా ఏది చేయకూడదు అని చెప్పారు. అందుకే ఇంకా గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నాను. దానికి తోడు తోటకూర కూడా ఉందండి, తోటకూర ఫ్రై చేసేద్దాము అవనేసి వంటలు అయితే చేసేస్తూ ఉన్నాను. మైండ్ దగ్గర పెట్టుకొని అంటే మనము కొంచెము ప్రశాంతంగా ఉండి అట్లుంటే కొంచెం మంచిగా వంటలైనా ఏదైనా చేయాలి అనిపిస్తుంది. ఇలా బాధలో ఉన్నప్పుడు నేను అవి ఎంతేస్తున్నాను, నేనైతే 1కి 2 సార్లు మీకు చెప్తే నమ్మరండి, 1కి 2 సార్లు అవి చెక్ చేసుకోవడము. అండ్ ఓ దాంట్లో ఉప్పు ఎక్కువ వేయడము. నా బుర్ర అంటే ఆల్రెడీ వేసి ఈ మధ్యకాలంలో అలా ఎన్ని అయిపోయాయో, ఎన్నిసార్లు రైస్ మాడగొట్టేశాను అసలు. ఇంకా దానికి తోడు క్లీనింగ్ వాళ్ళు కూడా ఎవ్వరు రావట్లేదు కదా, ప్రతి చిన్న పని చేసి అసలు ఇంకా స్వీటీ రావడం కొంచెం హెల్ప్ అయిందండి. తను మంచిగా బయట పని అంటే గిన్నెలు క్లీన్ చేసి ఇవ్వడము అండ్ పిల్లల్ని చూసుకుంటూ తను చాలా చాలా హెల్ప్ అయింది. లేకపోతే ఇప్పటికే ఇంకా బాగా డౌన్ అయిపోయానండి. ఆల్మోస్ట్ ఎన్ని డేస్ అయిపోతుంది కదా, ఫిజికల్గా కూడా చాలా వీక్గా అనిపించేస్తుంది. దానికి తోడు మధ్యలోనే పీరియడ్స్ వచ్చేయడము, అసలు పుండు మీద ఇట్లా కారం చల్లినట్టు ఒకటినొకటి అసలు అవుతానే ఉన్నాయి. మధ్యలో మా పెద్ద పాప మీకు చెప్పాను కదా పడిపోయాడు అనేసి, అది కూడా బాగా స్ట్రెస్ అయిపోయిందండి. ఆ రోజు అయితే లిటరల్లీ నన్ను చూడాలి మా డాడీ కంగారు పడిపోయారు, ఎందుకు ఇలా అయిపోయావు. ఇంకా నేను కంట్రోల్ చేసుకోలేకపోయానండి ఆ రోజు కూడా. అంటే చిన్నదానికి ఎక్కువ రియాక్ట్ అయిపోతున్నాను. ఇప్పుడు కూడా ఇట్లా కొంచెం నన్ను ఇట్లా ఎవరైనా కదిపితే చాలండి, ఇంకా దెబ్బ ఏడ్చేయడమే అన్నట్టుంది నా సిచ్యువేషన్ అయితే. మళ్ళీ ఏడ్స్తేనేమో విపరీతమైన తలపోటు వచ్చేస్తుంది. ఇంకా మేబీ కొంచెం టైం పడుతుందేమోలేండి. అంటే టైం గడిచే కొద్దీ కొంచెం సర్దుకుంటాయి. ఇంక ఈ సండే రోజు అయితే డాడీని తీసుకొని అయితే బెంగళూరుకి అయితే వెళ్ళిపోతున్నామండి. ఇక్కడ అన్నీగా మళ్ళీ తమ్ముడైతే ఇంకా తమ్ముడు కెనడాకి ఫస్ట్ తమ్ముడు వెళ్ళిపోతాడంటే, తర్వాత స్వీటీ వాళ్ళ మమ్మీ ఉంటారు, వాళ్ళ మమ్మీ కూడా తర్వాత అయితే ఇంకా కెనడాకి అయితే వెళ్ళిపోతానంట. హోమం అయితే అయిపోయిందండి, ఆల్మోస్ట్ 11:30 ఆ టైంకి అయితే కంప్లీట్ చేశారు. అబ్బా పిల్లలతో ఇంట్లో హోమం ఇవాళ పెట్టుకున్నాము. అసలు ఎంత అల్లరంటే అంటే చిన్నపిల్లలు కదా ముగ్గురు కూడా, అసలు చాలా చాలా కష్టమైపోయిందండి. వాళ్ళంతా కూడా మొత్తం ఇంట్లో పనులు ఉండిపోయాయి అండ్ వీళ్ళ అల్లరి ఇవన్నీ ఎక్కువైపోయాయి. దానికి తోడు అంటే పైన ఈ ఫ్లోర్లోనే కింద పెట్టుకుంటే సరిపోయేదేమో, కానీ ఇంకా ఎందుకులే ఉండేది మేము ఆ ఫ్లోర్లోనే కదా అనేసి అక్కడే పెట్టుకున్నామా. అసలు పిల్లలు కూడా చాలా సతాయించేశారు. మా చిన్నోడు ఏంటంటే వాళ్ళకి అర్థం కావట్లేదు, ఇంట్లోనే ఉంటున్నారా బోర్ కొట్టేసి అలా సతాయించేశారు. సరేలే ఫస్ట్ అయితే వాళ్ళకి టైం టు టైం ఫుడ్ అయితే పెడితే కొంచెమన్నా ఆడుకుంటారనేసి ఇంకా 12:31 ఆ టైంకి అయితే ఫుడ్ అయితే ఫినిష్ చేసేసాను. ఇక మా డాడీ మార్నింగ్ నుంచి బిజీగా ఉండి ఇన్సులిన్ కూడా వేసుకోలేదండి. ఇది మార్నింగ్ ఒకసారి వేసుకోవాలి, ఈవినింగ్ ఒకసారి వేసుకోవాలి. ఎవరికైనా అంటే నేను ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను. అంటే కొంచెం ప్రాసెస్ అయితే ఈజీగానే ఉండండి, ఇదేదో కొత్త టెక్నాలజీ అనుకుంటా. మరి నేనైతే ఎవరిని చూడలేదు ఇన్సులిన్ వేసుకునేటోళ్ళని అయితే.
అదొక పెన్ను లాగా ఉంది, అది అంతే. దాని రీడింగ్స్ 16 పాయింట్స్ ఎంతో పెట్టేసుకొని ఇంకా మనం పొట్టకు కూర్చేసుకోవడమే. దానికి తోడు పాపం మా ఆయనకి ఏంటంటే చాలా డేస్ లీవ్ పెట్టేసరికి వర్క్ అదంతా కూడా ఎక్కువైపోయింది. ఎక్కడోళ్ళు అక్కడ అండి, మా ఇంట్లో ఫుల్ స్ట్రెస్లో ఉన్నారు. ఇదే అండి అది ఇన్సులిన్, అందులో ఒకటి ఉంటుంది అన్నట్టు సిరంజీ లాగా, అది మనం పెట్టేసుకొని రోజు 16 పాయింట్స్ పెట్టుకుంటే ఇదొకటి ఇంకా అది కుచ్చుకుంటే పెయిన్ అయితే ఏముండదు, కానీ ఇన్సులిన్ వేసుకుంటే చాలా ఎఫెక్ట్ ఉంటుందండి బాడీలో. మా డాడీ అయితే లిటరల్లీ అంటే ఎక్కడి బయటికి కూడా వెళ్ళట్లేదు, తిప్పేసినట్టు అవ్వడము. ఫస్ట్ అయితే అసలు 2-3 డేస్ అయితే అమ్మో మాకైతే చాలా కంగారు అనిపించేసింది. కానీ ఒక్క పూట వేసుకోపోయినా షుగర్ లెవెల్స్ 350-400 అంత రేంజ్కి కూడా వచ్చేస్తున్నాయి. ఇంకా రైస్ అండ్ మా డాడీ ఏంటంటే మిల్లెట్స్ తినే ఈ టైప్ కూడా కాదండి, అంటే ఇంకా తనకి రైసే అలవాటు అయిపోయింది. కొంచెం రైస్ క్వాంటిటీ ఇక్కడ నుంచి అయితే తగ్గించేద్దాము, ఇంక ఇవన్నీ కొంచెం బెంగళూరుకి పోతే సెట్ అయిపోతాయేమోలేండి. మిల్లెట్స్ దోశలు వేయడము అట్లా ఏమన్నా డాడీ ఫుడ్ మీద కూడా ఫోకస్ పెట్టాలి. ఎవరైనా న్యూట్రిషనిస్ట్ అట్లయినా పెట్టేసి చూద్దాము, అంటే కనీసం తన పని తను అట్లా కొంచెం యాక్టివ్గా ఉన్నారనుకోండి, మాకు కూడా కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. ఇంకా ఇలా జరుగుతుందండి డేస్ అయితే. అసలు అమ్మో స్ట్రెస్ని అంటే ఫిజికల్గా ఎంతైనా చేయగలమండి. అండ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవి ఒకరోజు కాకపోతే ఒక రోజుకి తీరుతాయి మనకి, అలా ఉంటుంది. కానీ ఇలా మన మధ్యలో నుంచి ఒక మనిషి లేకపోతే ఎలా ఉంటుందని ఆ బాధ నాకు 2 times వితిన్ షార్ట్ టైంలో, అంటే వితిన్ 5 yearsలో అక్క అమ్మ అనేది అసలు బాడీ కూడా తీసుకోలేకపోతుందండి. అందుకే అసలు ఇంకా ఏమోలేండి, మా తలరాత ఇలా ఉందేమో. ఇంకా దేవుడికి ఒకటే కనీసం మాకు ఇంకా ప్రశాంతం అంటే జీవితంలో ఏమి వద్దు, చెప్తున్నాను కదా. అందుకే అండి, మీరు ఎవరైనా మీ లవ్డ్ వన్స్ని బ్రతుకున్నప్పుడు మంచిగా చూసుకోండి. ఎప్పుడు ఏది జరిగేది తెలీదు, ఒకరి విషయంలో కైండ్గా ఉండడమే బెటరు. నేను అందుకే చాలాసార్లు చాలా మెంబర్స్కి చెప్తాను, ఎవరైనా ఏదైనా మాట అన్నా లైట్ తీసుకోవడం బెటర్ అండి. ఎందుకంటే మనం తర్వాత బాధపడుతూ ఉంటాము, మనం అప్పుడు అంటాం. కానీ కొంతమంది అలా ఉండరండి. నా నేచర్ ఏంటంటే, నేను తప్పిపోయి వాళ్ళు నన్ను ఏదైనా మాటని ఫీల్ అయినా, నేను వాళ్ళని ఏమన్నా అన్నా కూడా నేనే ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటాను. అయ్యో ఎందుకు వాళ్ళతోని, వాళ్ళు ఎంత బాధపడుతున్నారో అని నేనే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాను. అందుకే అండి, ఎవరిని మాటలతో బాధ పెట్టద్దు. అండ్ మెయిన్గా అమ్మ నాన్నని, అత్తమ్మ వాళ్ళనైనా ఎవరినైనా మంచిగా చూసుకోవాలి. ఇంకా వాళ్ళు కూడా ఏజ్డ్ అయిపోయారు కదా. అన్నీ అసలు అంటే ప్రతి చిన్న విషయంలో చాలా ఇన్సెక్యూర్ అయిపోతున్నాను. అసలు నేను పని చేస్తూనే ఉన్నాను. మా చిన్నోడు చూసారు కదా, అక్కడ మా మమ్మీకి దీపం ముట్టిస్తే ఆ దీపం మారిపోతే మొత్తం నెయ్యి నూనె ఎంత తెచ్చి పారేసాడండి. అసలు వీళ్ళు చేసే పనులకి నాకైతే నిజంగా పాపం ఈ మధ్య బాగా దెబ్బలు కూడా పడిపోతున్నారు. అంటే నాకు ఓపిక సరిపోవట్లేదండి, అసలు కొట్టేస్తున్నాను పిల్లల్ని కూడా. ఇంకేం చేస్తాను చెప్పండి. అసలు నాకు అంటే 99% కోపం రాదు, కానీ ఫిజికల్గా బాగా వీక్ అయిపోయి మెంటల్గా కూడా స్టెబుల్గా లేనా, బాగా కోపం వచ్చేస్తుంది. పిల్లల్ని అయితే అసలు గట్టి గట్టి కొట్టేస్తాను. ఇంకా మా ఆయనకి నార్మల్గా లీవ్స్ అలా ఉంటే కొంచెం పిల్లల్ని చూసుకునే వాళ్ళు, అప్పటికి ఆ లంచ్లో ఇచ్చే ఆ గ్యాప్లో కూడా వీళ్ళకి ఇంకా కొంచెం టైం తీసుకుని వాళ్ళకైతే ఫుడ్ తినిపిస్తున్నారు. నేనేమో ఇవన్నీ కూడా క్లీన్ చేసేస్తున్నాను. ఉండే కొద్దీ వీళ్ళు ఇలా ఖరాబ్ చేస్తానే అంటే మొత్తము చేస్తూనే ఉంటారు, ఎందుకులే అనేసి ఇంకా హౌస్ అయితే క్లీన్ అయితే చేసేస్తున్నాను. హోమంది అయితే పంతులు గారు ఒక రోజంతా ఉంచమని చెప్పారు, అంటే నెక్స్ట్ డేకి తీసేసి క్లీన్ చేసుకోండి, ఇప్పుడైతే ఉంచాలి రోజంతా. అండ్ ఆ పొగంతా కూడా అన్ని రూమ్స్కి స్ప్రెడ్ అవ్వాలి. మీరు డోర్స్ అలా కూడా క్లోజ్ చేసుకోకండి అలానైతే చెప్పారు. ఇంకా సరే అనేసి అంతా అలానే ఉంచాము. కానీ ఇంకా మా చిన్నోడికి పెద్దోడికి అదే ఆట అన్నట్టు అందులోనే దొల్లుతానే ఉన్నారండి అసలు. ఇంకా ఈ రోజులు ఇంకో 3-4 days అయితే అయిపోతుందిలే. ఇంకా రేపైతే అమ్మదైతే అంటే తిథి ప్రకారము నెల మాసికం అలా అంటే 1 monthకి అలా చేస్తారు కదా, ఇంకా అదైతే రేపైతే ఉందండి. రేపు అయిపోతే ఇంక అన్ని మోస్ట్లీ అన్ని ఫార్మాలిటీస్ కూడా అన్నీ కంప్లీట్ అయిపోతాయి. అబ్బో నిజంగా అసలు అంటే నాకు ఆ రోజు అన్నీ నా కళ్ళ ముందటనే అన్నీ దగ్గరుండి చూసేసానా. అసలు లిటరల్లీ మీరు చెప్తే నమ్మరు, అన్నీ కళ్ళల్లో మెదులుతూనే ఉన్నాయి. ఇలా ఏదైనా అంటే ఒంటరిగా కూర్చుంటే అసలు నా బుర్ర అయితే నిజంగా ఇంకా తీసుకోలేకపోతున్నానండి. ఇంకేం లేదు కానీ
అమ్మ లేదు అనేదాన్ని తీసుకోలేకపోతున్నాను. అండ్ చాలా మెంబర్స్ కూడా మీకు మేము ఉన్నాము అలా అనేసి అయితే కామెంట్లు పెట్టారు. మీరు మా మమ్మీతో మాట్లాడొచ్చు మీకు బాధగా. చాలా థ్యాంక్స్ అండి నిజంగా. అంటే అందుకే అంటే నేను వీడియోస్ పెట్టడము ఇదంతా కూడా ఏంటంటే అలాంటి కామెంట్స్ చూసినప్పుడైతే కొంచెం నిజంగా మీరు చెప్తే నమ్మరు హ్యాపీగా అనిపిస్తుందండి. అంటే ప్రశాంతంగా నేను ఇప్పటికీ ఇంకా ఎవరితో కూడా ఫోన్లో కూడా ఎవరితో మాట్లాడట్లేదు. నాకు అసలు ఫోన్లో మాట్లాడాలని అలా అని కూడా ఏమీ లేదు. అత్తమ్మ కూడా రోజు చేస్తున్నారు కానీ ఇంకా నన్ను ప్రశాంతంగా ఇట్లా ఒంటరిగా వదిలేసి అంటే టైం ఒక్కదాన్నే ఉండాలి అలా అయితే అనుకుంటున్నాను. చూస్తాను అసలు ఏమవుతుంది ఏంటి. అబ్బా నిజంగా అండి. అంటే ఏ రోజులో ఒక 1000 సార్లు మా అమ్మ ఉండుంటే ఎంత ప్రతి చిన్న దాంట్లో అమ్మ గుర్తొచ్చేస్తుందండి. అమ్మ ఉంటే ఇలా ఉండేది, అమ్మ ఉంటే అసలు ఏంటో అండి దేవుడు ఎందుకు ఇలా చేశాడో ఏంటో. ఏంటో అండి అసలు లైఫ్ ఇస్ ఇంకా ఇవన్నీ క్లీన్ చేశాను. ఇంకా పిల్లల్ని అయితే కూర్చొని అయితే వీళ్ళు అద్వైతతోనైతే ఆడుకుంటున్నారండి నా బంగారు తల్లి. అసలు లిటరల్లీ ఏంటంటే మా అందరికీ మా స్ట్రెస్ బస్టర్. అంటే అమ్మ ఒక్కటి చూడలేదనే బాధే ఎక్కువగా ఉంది. మా మమ్మీకి కూడా చాలా ఇష్టం అండి ఈ అమ్మాయి అంటే. అంటే ఇంకా చెప్తున్నాను కదా మళ్ళీ మా అక్కే అట్లా పుడుతుంది అట్లా అనుకున్నట్టు మా మమ్మీ ఉండేది. లిటరల్లీ నా అప్పుడైతే 2 సార్లు అప్పుడు కూడా బాధపడిందండి. అంటే పుడితే అమ్మాయిలు ఉంటే మంచిగా అమ్మ అనేసి అంటూ ఉండేది మా అమ్మాయి. కానీ ఇంకా కానీ మా చిన్నోడు అంటే చాలా ఇష్టం అండి. మెయిన్ మా చిన్నోడి మీద బాగా అసలు ప్రేమగా ఉండేది. అసలు చనిపోయిన రోజు కూడా నేను చెప్తున్నాను కదా ఒక 1.5 అవర్ మాట్లాడానంటే పిల్లలతోనే ఎక్కువసేపు మాట్లాడిందండి. నేను ఆ టైంలో అంటే మెడలు నొస్తున్నాయి అలా కొన్ని సింటమ్స్ చెప్పింది కానీ అది ఏమో లేండి అదంతా ఇంకా టైం అంటారు కదా ఇంకా టైం వచ్చేసింది అదంతే జరిగిపోయింది. ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే ఇవాళ హోమం చేసాం కదా ఇంకా టిఫిన్ చేసేదాంలే. అండ్ అందరికీ కూడా పూరీలు అయితే వేసానండి. ఇంకా రైస్ ఏం తింటారులే అనేసి ఇంట్లో అందరికైతే ఇంకా డిన్నర్లోకి అయితే పూరీ అయితే ప్రిపేర్ చేసేసాను. ఏమో అండి లైఫ్లో నిజంగా మనమేమో చిన్న చిన్న దానికి ఇట్లా ఫీల్ అవుతూ ఉంటాం కదా. ఒకప్పటి వాళ్ళకే బెటర్ ఏమో అండి నాకైతే అదే అనిపిస్తుంది. ఇప్పట్లో ప్రతిదీ ఎక్కువ అంటే స్ట్రెస్సులు టెన్షన్లు అండ్ మనకు కొంచెం ఏమైనా అయినా మన పిల్లలు ఎంత ఎఫెక్ట్ అవుతారనేసి నాకైతే అసలు చాలా అంటే దగ్గర నుంచి చూశాను. అండ్ అక్క వాళ్ళ బాబు గురించి కూడా చాలా మెంబర్స్ అడుగుతున్నారు. అక్క వాళ్ళ బాబు అయితే వాళ్ళ డాడీ దగ్గరికి అయితే వెళ్ళిపోయాడండి. ఆల్మోస్ట్ 1 ఇయర్ అయిపోయింది. వాళ్ళ డాడీ దగ్గరే ఉంటాడు. అండ్ వాళ్ళ ఇల్లు కరీంనగర్లోనే ఒక 10-15 మినిట్స్లో అంటే దగ్గరే అన్నట్టే. అకేషనల్గా ఏది ఉన్నా కూడా వస్తాడండి, పిలుస్తాము. తనని కూడా మంచిగా చూసుకుంటాము. అండ్ మా అందరికీ తనంటే చాలా ఇష్టం అండి. హరి కూడా అమ్మకైతే మెయిన్ అకేషనల్గా వస్తాడు. అంతా బాగానే ఉంటున్నారు ఇప్పుడైతే. తను కూడా హరి కూడా ఇంకా వాళ్ళ డాడీ బాగానే చూసుకుంటున్నారు. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాం. థ్యాంక్ యూ.